ఐబొమ్మ నిర్వాహకుడు రవికి ఎట్టకేలకైతే బెయిల్ మంజూరు చేసింది ఈరోజు హైకోర్టు. సినిమా పైరసీల కేసులో 2025 నవంబర్ 16వ తారీఖు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విదేశాల నుంచి వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఐబొమ్మ రవిని. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు ఐబొమ్మ రవి. బెయిల్ ఎప్పుడు వస్తుందా అని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ ఎట్టకేలకైతే హైకోర్టు ఐబొమ్మ రవికి అయితే బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ని హైకోర్టులో అప్పజెప్పాలి, అలాగే ఇంటర్నెట్ వాడినా కూడా హైకోర్టు అనుమతితోటే ఇంటర్నెట్ వాడాలని కూడా చెప్పింది కోర్టు. అలాగే ప్రతిరోజు సిబిఎస్ పోలీసుల ఎదుట ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని కూడా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మరి దీని మీద నెటిజన్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్ అయినప్పుడు కూడా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఐబొమ్మ రవికి సపోర్ట్ లభించింది. కొంతమంది మాత్రమే సీన్ ఇండస్ట్రీ పెద్దలు ఐబొమ్మ నిర్వాహకుడు రవిని వ్యతిరేకించడం జరిగింది. మిగతా అందరూ ఐబొమ్మ రవికే సపోర్ట్ చేశామని పెద్ద ఎత్తున వీడియోలు అలాగే పోస్టులు కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఈ బెయిల్ తర్వాత నెటిజన్లు అలాగే సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.